శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ రోజు పారాయణం, మంగళవారం. 38వ అధ్యాయము. ప్రస్తావన. బాబా వంటపాత్ర, నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట, కాలామిశ్రమము, ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించింది. ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గూర్చి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదముల ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణు జొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారముగు సాయి విడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేరు వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదాము. అట్టి పరిస్థితులలో నితర జీవులు కూడా అట్లే బాధపడరు. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయనోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరం. అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం కలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పు, చారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యముల్లో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారము ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెను చూచెదం. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకొనడి వారని ఇదివరకే తెలుసుకుంటుంది. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుంచి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనడి వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగచేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవున్నది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోవున్నది.
ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసం పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుట ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్న పిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికిందో లేదో అని పరీక్షించుటకు బాబా తన కపిని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖం నందు భయచిహ్నములు కానీ చేయు కాలున్నట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రను మసీదులోనికి తెచ్చి మాల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సపతికి తాత్యకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దాన్ని బీదవాన్లకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభం, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలోంది పెట్టేవారు. మాంసాహారులు కాని వారి ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీన్ని తినుట కోరిక కూడా కలగనిచ్చేవారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికొక ఉదాహరణ, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాగు పోయి మాంసం కొని తిమ్మనను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసింది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అనియు, ఇదే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతృష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాడు. కానీ బాబా అతని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదని ఎవరినైనా పంపమని అతడు పాండువను నౌకరును పంపాడు. వాడు బయలుదేరుటకు చూచి బాబా వాణ్ణి కూడా వెనుకకు పిలిపించి ఈనాడు మాంసం వండుట మానుకొనిరు. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పలావు ఉడికిందో లేదో చూడమని. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చాడు. అప్పుడు బాబా, నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాలో పెట్టాను. ఇంకను ఇట్లేనండి, నీ చెయ్యిని తీయము, నీ ఆచారం ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొని. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, అట్లనే బాబా కూడా కన్న తల్లివలే దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లాను. నిజముగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధ ఆహారము తిని చెడు బొమ్మని చెప్పాడు. ఈ విధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసుగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసింది. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడికి వచ్చుచుండి కొలది దినములలో షిరిడి పుణ్యక్షేత్రమైంది. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండరు. వారు తెచ్చిన పదార్థంలో ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యం ఎట్లు పంచి పెట్టేవారో
చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును నందుండు దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాం. నానాసాహెబ్ దేవాలయంను అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండెరు. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవ్వరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో నిప్పుడు దుని ఎట్లు మండనెత్తురు? అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖములూదుట కెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యముల నెట్టుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలు ఎటుల జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు రంధ్రములు ఎటులుండును? గ్రామంలోని హిందూ దేవాలయము అన్నింటినీ ఏల మరమ్మతు చేయించిరి. బాబా హిందూ దేవాలయము దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునేడు వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన సడ్డగుడగు బినివాల్యతో షిరిడీకి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుతుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసి ఇట్లేలా చేసేటివి అన్నాడు. నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చేదివని బాబా అతన్ని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవారు. కానీ ఈసారి తన బంధువు దత్త భక్తుడైనప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చాను. ఇదంతా ఈ బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడొక్క ముళ్ళు పాదంలో కుచ్చుకొని తనను చాలా బాధ పెట్టానని చెప్పాను. బాబా ఇది కొంతవరకు ప్రాయచిత్తమే అనుతూ నిక మీదట జాగ్రత్త అని హెచ్చించారు. కాలమిశ్రమం. ఇక నైవేద్యం ఎటుల పంచిపెట్టేడు వారో చూచెదం. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తన ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొని చుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొని చుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులు పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిల్చుండి చుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీయును ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవంను అర్పించి పావనమునొచ్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తించుండే. శ్యామ నానాసాహెబ్ నిమోంకరు వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండే. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలగా చేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ శక్తి కలిగిన ఆహారము. ఇది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాది పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చాను. అది తెల్లగా చూచుటకింపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటను కనిపెట్టి బాబా అతనితో ఇట్లను, దానినంతయు త్రాగము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యాను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాది పంతుకు మనము నిజముగా నమస్కరించవలెము. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగింది. కానీ మనకు కావలసినంత అమృతంను బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి మన రాముడు, సాయి మన దేవుడు,
సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంత, సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంత.